నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పార్ట్ 2. 2047 నాటికి భారతదేశం వికసిత భారత్గా అవ్వాలంటే వేటేట్ల మీద మనం ఇన్వెస్ట్ చేయాలి లేదా ఖర్చు పెట్టాలి, అండ్ అలాగే మన బడ్జెట్లో వాటి మీద ఖర్చు పెడతారా పెట్టరా అనే దాని గురించి మనం ఇది సెకండ్ పార్ట్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో మనం మాట్లాడుకున్నాం. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి, అప్పుడు మన యంగ్స్టర్స్కి ఉద్యోగాలు తొందరగా వస్తాయి. లేకపోతే ఇప్పుడు ఓపెనింగ్ వాటికి ఏదైతే మారుతున్న ప్రపంచంలో వాళ్ళు కూడా స్కిల్ ఎక్వైర్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ జాబ్స్ చూసుకుంటారని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ కూడా మనం దాని మీద ఫోకస్ చేయాలి, ఎడ్యుకేషన్ మీద మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు సేమ్ ఎడ్యుకేషన్ ఆర్ మేబీ ఆ రిలేటెడ్ ఫీల్డే ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన ఇండియాలో నాకు తెలిసి చాలా చిన్న చూపు చూసేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ నేను. ఎందుకంటే మీరు కావాలంటే ఏదన్నా గమనించండి, ఎక్కడైనా గమనించండి, ఒకవేళ మనం ప్రపంచంలో ఒక 100 ఇన్వెన్షన్స్ గురించి గనక వింటే మన భారతదేశం నుంచి హార్డ్లీ 1 or 2 ఉంటాయి. మిగతా అమెరికాలో, ఫ్రాన్స్లో, లండన్లో, జర్మనీలో, చైనాలో, జపాన్లో, ఆస్ట్రేలియాలో వింటాం తప్ప మన ఇండియాలో ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఒక ఏదన్నా ఒక వస్తువుని కానీ లేదా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఇంతవరకు ఎవరు పెద్ద మొత్తంలో చేయలేకపోయారు. మేబీ కొన్ని లిమిటెడ్ థింగ్స్ జరిగి ఉన్నాయి, బట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ కన్ఫామ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే లేదా ఖర్చు పెట్టగలిగితే మన భారతదేశ పాపులేషన్కి మనం చాలా సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది, అండ్ అలాగే ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే మనం ఎప్పుడూ కూడా అమెరికన్ టెక్నాలజీ మీద లేదా జాపనీస్ టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీ అని ఎవరో వేరే పాశ్చాత్య సంస్కృతి లేదా పాశ్చాత్య దేశాల నుంచి ఈ సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఇంపోర్ట్ చేసుకుని వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లైక్ డిఆర్డిఓ, ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, లేకపోతే ఇంకేమైనా సంబంధం చాలా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఇట్లాంటి యొక్క ఇన్వెన్షన్స్ కానీ రీసెర్చ్ కానీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే బడ్జెట్ పెడుతున్నారో ఆ బడ్జెట్లో కన్ఫామ్గా ఇస్రోకి కానీ డిఆర్డిఓకి కానీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ ఏదైనా సమ్ అదర్ పిఎస్యూస్కి కానీ ఈవెన్ ప్రైవేట్ రంగాలకు కూడా ఒక విండో, అంటే మేబీ వాళ్ళు లోన్ తీసుకోవడానికి కానీ లేదా వాళ్ళు ఫైనాన్స్ చేసుకోవడానికి కానీ ఒక వెసులుబాటు గనక కల్పిస్తే మన ఇండియన్స్ చాలా అద్భుతాలు చేయగలరు. అండ్ అలాగే మన ఇండియన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అమెరికాకి, లండన్కి వెళ్ళే అవకాశం వస్తుంది. అండ్ అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు మనం స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహించారు. అందులో నేను కన్ఫర్మ్గా వాళ్ళకి ఒక సలాం కొట్టాలి, లేకపోతే ఒక సెల్యూట్ చేయొచ్చు. ఏదైతే 2015-16 తర్వాత మన ఇండియాలో స్టార్టప్ కల్చర్ కన్ఫర్మ్గా పెరిగింది. నేను దానికి ఏమి డౌట్ కానీ లేదా అబ్జెక్షన్ కానీ చెప్పను. బట్ ఆ స్టార్టప్ అనేది ఒక యూనికార్న్ అయ్యేదాకా, లేకపోతే ఒక లిస్టింగ్ కంపెనీ అయ్యేదాకా అక్కడ వరకే వాటి యొక్క ఫేమ్ కానీ లేకపోతే ఆ అట్రాక్టివ్నెస్ కానీ ఉంటున్నాయి. ఆ తర్వాత వాళ్ళు గ్లోబల్గా ఎదగటానికి కానీ లేదా వాళ్ళ యొక్క సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఎక్స్పాన్షన్ చేయడానికి వీటన్నిటికి వాళ్ళకి అంత పుష్ దొరకట్లా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూ అనే ఒక యాప్ తయారు చేశారు. ట్విట్టర్కి రైవల్ కింద కూ అనే యాప్ తయారు చేశారు. బట్ ఆ కూ అనే యాప్ నాకు తెలిసి ఒక సంవత్సరం కిందటో ఒక 7-8 నెలల కిందటో క్లోజ్ అయిపోయింది. అక్కడ అమెరికన్స్ యూట్యూబ్ని, ఫేస్బుక్ని, మైక్రోసాఫ్ట్ని ఇట్లాంటివన్నీ వాళ్ళు క్రియేట్ చేసి మనకి ఇస్తుంటే మనం వాటిని వాడటానికైతే ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నాం, కానీ మన ఓన్ లేకపోతే మన ఇండియన్స్ కనిపెట్టినవి లేకపోతే మన ఇండియాలో వాటంతా ఇదైనవి మనం వాటిని ప్రోత్సహించట్లేదు. దానివల్ల వాటికి బిజినెస్ లేక కానీ ఫండింగ్ లేక కానీ అవన్నీ అయితే కొంచెం ఎదుగుదల వచ్చినా కూడా మధ్యలో ఆగిపోవటం కానీ, ఒకవేళ మేబీ ఒక 1 year 2 years రన్ అయినా కూడా 3rd year వచ్చేసరికి ఏదైనా సమ్ అదర్ ఇష్యూస్ వచ్చి క్లోజ్ అయిపోవటం కానీ లేదా వేరే పెద్ద కంపెనీకి అమ్మేసుకోవడం కానీ జరుగుతుంది. సో కన్ఫామ్గా మన గవర్నమెంట్ స్టార్టప్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవటానికి కానీ లేకపోతే న్యూ ఇన్వెన్షన్స్ చేయడానికి కానీ అది యాప్స్ చేయవచ్చు. ఎందుకంటే నేను కన్ఫర్మ్ చెప్తున్నాను, నా కోరిక మన ఇండియాకి సంబంధించి ఒక యూట్యూబ్ ఉండాలి, మన ఇండియాకి సంబంధించి ఒక ప్లే స్టోర్ ఉండాలి, మన ఇండియాకి సంబంధించి ఒక యాపిల్ స్టోర్ ఉండాలి, మన ఇండియాకి సంబంధించి ఒక శాంసంగ్ ఉండాలి, ఒక ఆండ్రాయిడ్ ఉండాలి. ఇవన్నీ లేనంత వరకు మనం వికసిత భారత్ సాధించలేము. సో గవర్నమెంట్ ఈ సైడ్
ఇన్వెస్ట్మెంట్ చేయాలని లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.